హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇందులో 7th పాస్ అయిన వాళ్ళకి, 10th పాస్ అయిన వాళ్ళకి, అలాగే ఇంటర్, అలాగే డ్రైవర్ అండ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీగా అందరికీ తెలుసు. సో అప్లై చేసే ముందు ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూసి అప్లై అయితే చేయండి. లేదు అంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని తీసుకోకపోవడం కూడా ఉంటుంది. అది ఏ ప్రాసెస్లో, ఏ టైంలో మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో ఈ వీడియో మొత్తం చూడటం వలన ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ వచ్చేసరికి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, పీడిఎఫ్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఇందులో మీరు అప్లై చేసే ముందు మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఎడ్జ్ క్రోమ్ ఇందులో మాత్రమే అవుతుంది. అది వర్షన్స్ కూడా ఇచ్చారు. సో వేరే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేకపోతే వేరే అయితే ఓపెన్ అవుతుంది. సో వర్షన్స్ అయితే చూసుకోండి. మీరు మ్యాక్సిమం సిస్టంలో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫోన్లో కూడా అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. సబ్జెక్ట్ టు ఎలిజిబుల్, ఏ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పోస్ట్స్. ఎన్ని పోస్ట్స్ కెన్ అప్లై చేసుకోవచ్చు. ది అప్లికేషన్స్ ఫర్ ఆల్ ద పోస్ట్స్ ఈజ్ ఇన్ 2 parts. ఫస్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి స్పెసిఫిక్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ ఓటీపీఆర్, 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. అది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ద్వారా చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకోవాలో మీరు చూసుకుంటారు. ఇందులో 13 జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మీకు అక్కడే పోస్టింగ్ అయితే ఇస్తారు. మీరు పోస్టింగ్ ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడే ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్ అనేది చూసారు కదా. ఫస్ట్ మీరు ఓటీపీఆర్, తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫోటో, సిగ్నేచర్ ఇవి కంపల్సరీగా ఉండాలి. దీంతోపాటు ఫీజు పేమెంట్ ఉంటుంది, 800 రూపీస్ ఫీజు పేమెంట్. ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు చూద్దాం. మీ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే 10th క్లాస్ మీద అప్లై చేయండి. మీరు ఒకవేళ డిగ్రీ అయితే మీరు 10th మీద, ఇంటర్ మీద అలా అప్లై చేయొద్దు. ఎందుకంటే మీకు ఒకవేళ డిగ్రీ మీద అయితే మీకు డిగ్రీ మీద జాబ్ వస్తేనే ఇస్తారు. రిమైనింగ్ ఏంటి అంటే హై క్వాలిఫికేషన్ అని చెప్పేసి 10th మీద అప్లై చేస్తే తీసేస్తారు. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా అదే విధంగా జరిగింది. అది ఏ విధంగా వెరిఫికేషన్ చేశారు అంటే మీ డాక్యుమెంట్స్ వెనకాతల, అంటే మీ 10th క్లాస్ మార్క్ షీట్ వెనకాతల స్టాంప్స్ వేస్తారు హై క్వాలిఫికేషన్ ఉండేటప్పుడు. ఆ స్టాంప్స్ చూసి మీకు హై క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఒకసారి మీరు లాస్ట్ టైం ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఒకసారి మీరు కన్సల్ట్ చేయండి. వాళ్ళైతే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. నేను కన్సల్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే అదే అప్లై అయితే చేయండి. సో ఇన్ కేస్ ఒకే రిజిస్ట్రేషన్లో కాబట్టి డిఫరెంట్ అప్లికేషన్స్కి అయితే మీరు రాయొచ్చు. కాకపోతే హై క్వాలిఫికేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ కామన్ టెస్ట్స్ అనేవి ఉంటాయి కొన్నిటికి మాత్రం. అంటే సపోజ్ మీరు ఒకవేళ 3 అప్లికేషన్స్ మీరు అప్లై చేశారనుకోండి, ఆ 3 కూడా ఒకే విధంలో ఉంటే మీరు రాయటం వేస్ట్ అనమాట. సో ఇందులో స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ 4కి ఒకటే కామన్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ ఈ 3కి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ ఈ 3కి కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేది ఏంటి కండక్ట్ చేస్తారు అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ వీటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిమైనింగ్ వీటికి కూడా స్కిల్ టెస్ట్ ఉండదు. ఓన్లీ ఎగ్జామ్ అంటే ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్. ఓకే, సో చూసుకొని అప్లై అయితే చేయండి. ఫస్ట్ కింద లింక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ లింక్లో ఇక్కడ రిజిస్టర్డ్ అనేది క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్లోకి వచ్చేసరికి ఓటీపీఆర్, మీరు పర్సనల్ డీటెయిల్స్
మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. 7th పాసా ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. మీ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు పెట్టాలి. అది ఓపెన్ స్కూల్ అయినా సరే నో ప్రాబ్లం. ఏజ్ 18 to 42 years. ఓబీసీ అదే బీసీ ఉన్న వాళ్ళకైతే 5 years, ఎస్సీకి ఎస్టీకి అయితే 5 years ఎక్స్టెన్షన్ అయితే ఉంది. అండ్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ మీ 10th క్లాస్లో ఏది ఉందో అదే. ఇక్కడ రిలేషన్షిప్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్, మార్షల్ స్టేటస్, తర్వాత కేటగిరీ, ఏ కేటగిరీ అనేది. ఓకే, ఇవన్నీ కూడా చేంజ్ అవ్వవు. ఒకసారి మీరు ఎంటర్ చేస్తే చేంజ్ అవ్వవు. డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవి ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్. తర్వాత ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్, ఎందుకంటే మీ అడ్రస్ స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అదే మీకు లోకల్ అడ్రస్ అవుతుంది. ఎక్కువ ఇయర్స్ ఎక్కడైతే చదువుతారో అదే మీకు లోకల్ అడ్రస్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ పర్మనెంట్ అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్. మనకి ఎగ్జామ్ ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి, ఏ సెంటర్ కావాలి, అంటే ఏ డిస్ట్రిక్ట్ కావాలి అనేది ఒక 5 districts ఇచ్చారు. సో మీరు ముందుగా అప్లై చేసుకుంటే మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్ రావచ్చు. లేట్గా అప్లై చేస్తే అది ఎక్కడ పడేస్తారో తెలియదు. ఓకే, 5 ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ అగ్రీ, ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఫస్ట్ ఓటీపీఆర్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే నో ప్రాబ్లం, 7th సర్టిఫికేట్ ఉంటే చాలు. మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి. మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆధార్ కార్డులో కూడా అదే విధంగా ఉండాలి. మీ కేటగిరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉండాలి. ప్రజెంట్ అయితే అవసరం లేదు, తర్వాత మాత్రం కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు ఈ ఎస్ఎంఎస్లు అంటే మెసేజెస్ వస్తాయి, ఓటీపీఆర్కి ఈమెయిల్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో మీ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా మొబైల్ నెంబరు, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఈ విధంగా వస్తుంది. తర్వాత పార్ట్ బి, అప్లయింగ్ ఫర్ పోస్ట్ అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీజ్. పార్ట్ బిలో వచ్చేసరికి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి, తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి. ఓకే, అది ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇలా అప్లికేషన్ ఫామ్ వస్తాయి. అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ రిజిస్టర్ మళ్ళీ లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఫామ్స్ ఎలా ఓపెన్ అవుతాయి. ఓకే, ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి, సెలెక్ట్ పోస్ట్, అక్కడ పోస్ట్ చేసిన తర్వాత మీరు ఏ సెంటర్, ఏ జ్యుడిషియల్కి, విశాఖపట్నమా విజయనగరమా అనేది టిక్ చేయాలి. ఒకవేళ 2 మీరు టిక్ చేశారంటే 2 అమౌంట్స్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకటే క్లిక్ చేస్తే ఒకటే అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ ఏ పోస్ట్కి అనేది వచ్చేసరికి స్టెనోనా, జూనియర్ అసిస్టెంటా, టైపిస్టా, ఫీల్డ్ అసిస్టెంటా, ఎగ్జామినర్, కాపీయిస్టా, ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్లోకి వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఇలా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం ఓవరాల్గా ఒకసారి ఫుల్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీ లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాలి. తెలుగు మ్యాక్సిమం ఉంటుంది. ఇలా లాంగ్వేజెస్ నోన్ అంటే విజయనగరం వచ్చేసరికి తెలుగు లేదా ఒరియా అలా ఇచ్చారు కదా. అండ్ టైప్ ఆఫ్ స్టడీ, మీరు రెగ్యులర్గా చదివారా, ప్రైవేట్గా చదివారా, ఓపెన్ స్కూలా అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు. అండ్ 10th క్లాస్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది స్కూల్, ఏ స్కూల్లో పాస్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్. తర్వాత ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఏది లేదు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంగ్లీష్ ఒకవేళ షార్ట్ హ్యాండ్ అంటే ఓన్లీ స్టెనోకి మాత్రమే ఇది షార్ట్ హ్యాండ్ ఇది. తర్వాత మీరు టైపింగ్ చేయగలరా లేదా అనేది కూడా ఇస్తారు. తర్వాత ఎక్కడ చేశారు ఇవన్నీ కూడా. సో అది లేకపోతే మీరు అప్లై చేయకపోవటం బెటర్. అండ్ అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో అవి కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత పేమెంట్ సెక్షన్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అప్లోడ్ చేస్తారు, నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. ఇలాగ మీకు అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. మిగతా ఏ ఫైల్స్ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లోడ్ స్కాన్ సిగ్నేచర్, 7th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, నాన్ క్రిమీ లేయర్ అది కూడా అప్లోడ్ చేయాలి, అండ్ డిగ్రీ ఉంటే డిగ్రీ, ఏ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాలి లోకల్ క్యాండిడేట్స్. ఓకే, అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది అప్లై చేసే విధానం. సో మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. సో క్లియర్గా అప్లై అయితే చేయండి, మీకు చాలా వాల్యుబుల్ ఇది జాబ్స్ ఇవి. ఓకే, లాస్ట్లో పోస్ట్ సెలెక్టెడ్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఎక్కడ పోస్ట్ అది ఫీజు పేమెంట్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా మీకు వెబ్సైట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే సర్వర్ ప్రాబ్లమ్స్ కానీ అయితే ఈ నెంబర్స్కి ఫోన్స్ అయితే చేయండి. ఆ టైమింగ్స్ అయితే వర్కింగ్ అవర్స్ 10 AM to 5 PM ఆల్ వర్కింగ్ డేస్. ఓకే, ఈ టైంలో చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.